హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్ అనే లెసన్లోని అన్ని ఎగ్జాంపుల్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. వీడియోని వరకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి ఓన్లీ 100 లైక్లు టార్గెట్ ఇస్తున్నాను. ఓన్లీ 100 మంది లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీ. సో లెట్ us examples. If 4x plus I into 3x minus y is equal to 3 plus I into minus 6 where x comma y real numbers, find x and y. సో ఇక్కడ ఏంటంటే మనకి x comma y వాల్యూస్ ఫైండ్ చేస్తే చాలు. అంటే దీన్ని a plus ib, దీన్ని a plus ib రూపంలో రాస్తే చాలు మరి. సో రాద్దాం. 4x ఐతో మల్టిప్లై చేయండి ప్లస్ ఆడే ఇస్తాడు, ఇంకేం అవసరం మనకి. i ఇంటూ ఒకసారి ఇచ్చింది రాద్దాం అంతే, ఈజ్ ఈక్వల్ టు 3 plus I into minus 6. If two complex numbers are equal, then real parts are equal, imaginary parts are equal. రాద్దాం. If two complex numbers are equal, then real parts are equal, real parts are equal, and imaginary parts are equal, and imaginary parts are equal. Imaginary parts are equal. ఓకే, ఇప్పుడు మనకి ఐ లేనిది రియల్ పార్ట్ అంటే ఇక్కడ 4x, ఇక్కడ 3 అంటే ఏమవుతుంది మనకి 4x is equal to 3 అవుతుంది. అంటే x is equal to 3/4. x is equal to 3/4. x వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 3x minus y is equal to minus 6. 3x minus y is equal to minus 6. సో ఆల్రెడీ మనకి x వాల్యూ వస్తుంది కదా, వేసేయండి. 3 into 3/4 minus y is equal to minus 6. minus 6 ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది, మైనస్ అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో 3 3s are 9. 9/4 plus 6 is equal to y. రివర్స్ రాయండి. y is equal to 9/4 plus 6. y is equal to 9 plus 4 6 are 24/4. సో y is equal to 24కి 9 యాడ్ చేస్తే 33 అవుతుంది. సో 33/4. వాడేమన్నాడు, ఫైండ్ x and y. x వస్తుంది, y వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ రోమన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a plus ib. a plus ib లో రాయాలి. ముందు మల్టిప్లై చేయండి. -5 into 1/8 minus 5/8. i into i square minus 5/8. i square అంటే ఎంత, -1. మనందరికీ తెలుసు i square అంటే ఏంటి. సిన్స్ i square is equal to -1. మైనస్ ఇన్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 5/8. దీన్ని ఏం రాయొచ్చు మనం, 5/8 ప్లస్ i ఇంటూ 0 రాయొచ్చు. అంటే ఇప్పుడు ఇది ఎలాగుంది, a ప్లస్ ib అనే ఫార్ములాలో ఉంది. చూడండి, a ప్లస్ ib, a అంటే 5/8, i అంటే ia, 0 అంటే b మాట. అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా మల్టిప్లై చేయండి. ఫస్ట్ రియల్ నెంబర్స్ మల్టిప్లై చేయండి. -1 into 2 into -1 అంటే 2 అవుతుంది. మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 కింద 8 అవుతుంది. ఇంకేమన్నా మనకి వెయిట్ ఇక్కడ మనకి ఇది చేసిన తర్వాత చేయాలి. ముందు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. -1 into 2 -2, i into i square. ఇక్కడ -1 క్యూబ్ అంటే -1, 8 క్యూబ్ అంటే 512. నెక్స్ట్ i క్యూబ్ -2 into i square అంటే -1. సో -1/512. i క్యూబ్ అంటే ఎంత, i క్యూబ్ అంటే -i. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే మొత్తం మీద ప్లస్ వస్తుంది. 2 1s are 2 2s are 4, 2 5s are 2 6s are. సో అంటే మనకి మొత్తం మీద అన్ని ప్లస్లు వస్తున్నాయి. 1/256 ఇంటూ i వస్తుంది. అంటే దీన్ని a plus ib ఫార్ములా రాయాలంటే ఏం రాయొచ్చు, 0 plus i into 1/256.
ఇప్పుడు ఎలా వచ్చింది మనకి, ఇది a ప్లస్ ఐబి అనే ఫార్ములాలో వచ్చింది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మన థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎక్స్ప్రెస్ 5 - 3 హోల్ క్యూబ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి. సో a - b హోల్ క్యూబ్ మన అందరూ తెలుసు. వై నో దట్, ఏం తెలుసు మనకి, a - b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం వేసేయండి. అప్పుడు మనకేమవుతుంది, 5 - 3i హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్ మైనస్ 3 × 5 స్క్వేర్ ఇంటూ 3i ప్లస్ 3 ఇంటూ a అంటే 5, b అంటే 3i. సో 3i హోల్ స్క్వేర్ మైనస్ 3i హోల్ క్యూబ్. సో అంటే ఏంటి, a బదులు 5 వేసాం, b బదులు 3 వేసాం. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. 5 క్యూబ్ అంటే అంతా 125, 3 × 5 స్క్వేర్ అంతా 25 ఇంటూ 3i. సో 3 5 అంతా 15, 3i స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, i స్క్వేర్ అంటే -1 మైనస్ 3 క్యూబ్ అంటే 27 i క్యూబ్. మల్టిప్లై చేయండి. 125, 25 3s 75 ఇంటూ 3i. తర్వాత చేద్దాం మళ్ళీ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 15 9s 135, 15 9s 135. సో మైనస్ 27 ఇంటూ ఐ క్యూబ్ అంటే అంత మైనస్ ఐ క్యూబ్ అంటే అంత మైనస్ i. 125 మైనస్ 3 5s 15, 1 3 7s 21, 22. సో i మైనస్ 135 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 27i. 125లో 135 తీస్తే -10 అండి. సో కనుక -10. 225లో 27 తీస్తే, సో దీన్ని 25 2 రాసుకుందాం. సో 225లో 25 తీస్తే -200. ఇంకో 2 ఉంది కదా, సో అంటే 200లో 2 తీస్తే 198. సో అంటే -198i. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, a ప్లస్ ఐబి అనే ఫార్ములాలో ఉంది. అయిపోయింది. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి. సో వాడు ఏదైతే ఇచ్చాడో రాసుకుందాం. గివెన్ దట్ -√3 ప్లస్ √-2 ఇంటూ 2 × √3 - i. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, -1 × 2 రాయొచ్చు. దీన్ని -√3 ప్లస్ దీన్ని రాయొచ్చు 2 × -1 రాయొచ్చు ఇంటూ 2√3 - i. సో -√3 ప్లస్ దీన్ని √2 × √-1 రాయొచ్చు. √ab అంటే √a × √b, 2√3 - i -√3 √-1 అంటే అంత i. సో i × √2, 2√3 - i. సిన్స్ i ఈజ్ ఈక్వల్ టు -√2 √-1. ఇప్పుడు మల్టిప్లై చేయండి ఈజీగా. -√3తో దాన్ని మల్టిప్లై, అంటే ముందుగా ఉందాం, దాని ముందు ఉందాం. 2 × √3 - i ప్లస్ i × √2 ఇంటూ దాని ముందు ఉండండి 2 × √3 - i. ఇప్పుడు మల్టిప్లై చేయండి. √3 × √3 నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. -√3 × 2√3 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ i × √3 ప్లస్ √2 × 2 × √3 × i మైనస్ i × i స్క్వేర్, i × i స్క్వేర్ ఇంటూ √2 ఉంది. సో ఇంటూ √2. ఇప్పుడు √3 × √3 3, 3 2s 6 అంటే -6 ప్లస్ i × √3, √2 × √3 √6 అంటే 2√6, 2√6 ఇంటూ i స్క్వేర్ అంటే -1, -1 అంటే -1 ఇంటూ √2. సో -6 ప్లస్ i కామన్ తీయండి, i కామన్ తీస్తే అవుద్ది √3 ప్లస్ 2√6 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ √2. ఇప్పుడు √2 ఇట్సే తీసుకొచ్చండి. మనకి ఇప్పుడు ఏమవుద్ది √2 - 6 ఇంటూ i ×
√3 ప్లస్ 2 ఇంటూ √6. సో చూడండి ఇది మనకి a ప్లస్ ఐబి అనే ఫార్ములాట్లోకి వస్తుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఐదో ప్రాబ్లం వెళ్దాం, 5th ప్రాబ్లం వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లం వెళ్దాం. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 - 3i. సో ఇచ్చిన దాన్ని z అనుకుందాం. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 2 - 3i. ఇప్పుడు మనకేం కావాలి, 1/z కావాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాద్దాం. సో దేర్ ఫోర్ multiplicative inverse of z, multiplicative inverse of z is equal to 1/z. So 1/2 - 3i, 2 - 3i. దీన్ని రేషనలైజింగ్ చేయండి. రేషనలైజింగ్ చేస్తే ఏమవుతుంది, 2 + 3i by 2 + 3i. అంటే ఏదైతే మనకి ప్లస్ ఉంటుందో మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. 2 + 3i ఇంటూ 1 ఎంత, 2 + 3i. a + b ఇంటూ a - b, a² - b². అంటే దీని ఏం రాయొచ్చు మనం, 2² - 3i హోల్ స్క్వేర్. సో ఫార్ములా రాసాం కదా, రాసియండి. a - b ఇంటూ a + b ఈజ్ ఈక్వల్ టు a² - b². 2 + 3i, 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 3 స్క్వేర్ ఎంత 9 ఇంటూ i². 2 + 3i by 4. సో i² ఎంత -1, మైనస్ ఇన్ మైనస్ ప్లస్, 3 స్క్వేర్ ఎంత 9. సో 2 + 3i by 13. సో దేర్ ఫోర్ మనకేమొచ్చింది, 1/z ఈజ్ ఈక్వల్ టు 2/13 ప్లస్ 3/13 ఇంటూ i. సో a + ib అనే ఫార్మాట్లో వస్తుంది. ఇది a + ib అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a + ib. ఇది కూడా అంతేనండి. ఏం చేద్దాం మనం, రేషనలైజింగ్ చేద్దాం. దీనికి బ్రాకెట్ పెట్టుకోండి, దీనికి కూడా బ్రాకెట్ పెట్టుకోండి. సో 1 + √2i by 1 + √2i. ముందు 5తో దాని అంతా మల్టిప్లై అవుతాం. సో అంటే ఏం చేయొచ్చు, 5 ఇంటూ 1 + √2i. తర్వాత √2iతో మల్టిప్లై అవుతాం. √2i ఇంటూ 1 + √2i హోల్ డివైడెడ్ బై. సో a + b ఇంటూ a - b, a² - b². అంటే ఏం రాయొచ్చు దీన్ని, 1² - √2i హోల్ స్క్వేర్. సో 5తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి, 5 ఇంటూ 1 5, 5 ఇంటూ √2 5 √2i. నెక్స్ట్ √2i ఇంటూ 1 అంటే √2ia ప్లస్ √2 ఇంటూ √2 √2² i ఇంటూ i అంటే i² హోల్ డివైడ్ బై. సో 1² అంతా 1, √2² అంతా √2² రాయండి ఇంటూ i² రాయండి. ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ 5 √2i ఉన్నాయి, 2 √2i అంటే మొత్తం 6 √2i. ఏంటి దీన్ని రాయొచ్చు, 6 ఇంటూ √2i రాయొచ్చు. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, i² అంటే -1 అంటే -2 అవుతుంది బై 1. i² అంటే -1 అంటే ప్లస్ అయిపోతుంది. √2² అంటే స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ 2 అవుతుంది. 5లో 2 తీస్తే ఎంత 3. సో 3 + 6 ఇంటూ √2i by 3. సో 3తో క్యాన్సిల్ చేయండి, 3 1s 3 2s అంటే ఏమొస్తుంది, 1 + i ఇంటూ 2√2. సో ఎలా వస్తుంది మనకి, a + ib, a + ib అనే ఫార్మాట్లో వస్తుంది. నెక్స్ట్ i⁻⁻1 of 35. దీని రాయొచ్చు 1/i⁻35 రాయొచ్చు. నేను ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఎందుకు సార్ చెప్తాను. i 1s i, దీన్ని i⁻36 రాయొచ్చు. మనందరికీ తెలుసు i⁻4 అంటే 1 కనుక దీని ఏం రాస్తానండి, నేను ఇప్పుడు i/i⁻4 ఇంటూ 9 రాస్తాను. 4 9s 36. a⁻m అంటే a⁻m హోల్ పవర్ అని రాయొచ్చు. అంటే దీని ఏం రాయొచ్చు మనం, i/i⁻4 హోల్ టు ది పవర్ ఆఫ్ 9 రాయొచ్చు. i/i⁻4 అంటే 1, 1/9, i⁻1 దట్ ఈస్ ఈక్వల్ టు i. అయిపోయింది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం.
ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ దిస్ నెంబర్. సో మరి దీని కాంజుగేట్ కావాలని ముందు దీని నెంబర్ని a ప్లస్ ఐబీలో రాస్తే అప్పుడు ప్లస్ వస్తే మైనస్ పెడతాం, మైనస్ వస్తే ప్లస్ పెడతాం. సో కనుక దీన్ని జెడ్ అనుకుందాం. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 minus 2i into 2 plus 3i by 1 plus 2i into 2 minus i. So multiply చేయండి. So 3 into 2 plus 3i minus 2i into 2 plus 3i. కిందను కూడా మల్టిప్లై చేయండి. 1 into 2 minus i plus 2i into 2 minus i. కంగారులో 2 minus i కాకుండా 2 minus 1 రాశారు అనుకోండి, 2 minus 1 రాసేస్తారు, చూసుకోండి. సో 2 3s are 6, 3 3s are 9i, 2 2s are 4i, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 2s are 6, i స్క్వేర్ అంటే మైనస్ 1 అంటే ప్లస్ 6 అయిపోద్ది. 1 2s are 2 మైనస్ i, 2 2s are 4, 4i, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో i స్క్వేర్ అంటే మైనస్ 1, 2 ఉంటుంది అండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, i స్క్వేర్ అంటే మైనస్ 1 కనుక ప్లస్ అయిపోద్ది. సో 2 1s are 2 కనుక 2 వస్తుంది. సో 6 plus 6 12 ప్లస్ 4లో 9లో 4 తీస్తే 5, సో 5i. 2 plus 2 4, 4లో i తీస్తే 3i ప్లస్ 3i. సో ఇప్పుడు దీన్ని రేషనలైజింగ్ చేద్దాం. 4 minus 3i by 4 minus 3i. సో అప్పుడు మనకి ఏమవుద్ది, 12 into 4 minus 3i plus 5i into 4 minus 3i by a plus b into a minus b, a square minus b square. సో కనుక 4 square minus 3i whole square. 12 4s are 48, 12 3s are 36i, 5 4s are 20i, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, i స్క్వేర్ కనుక ప్లస్ అయిపోతుంది. సో 5 3s are 15 డివైడెడ్ బై 4 స్క్వేర్ అంటే 16, సో మైనస్ i స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది, 3 స్క్వేర్ అంటే 9. 48 ప్లస్ 15 63 మైనస్ 36లో 12 తీస్తే మనకు 20 తీస్తే 16i by 25. సో ఇప్పుడు మనకేమొచ్చింది, z is equal to 63 by 25 minus i into 16 by 25. మనకేం కావాలి, కాంజుగేట్ కావాలి. కాంజుగేట్ అంటే ఏంటి, z బార్ కావాలి. సో z బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 63 by 25 మైనస్ ఉంది కనుక ప్లస్ రాయాలి, i into 16 by 25. ఇది మన ఆన్సర్. సో ద కాంజుగేట్ ఆఫ్ z is z bar అని రాసుకోండి. ఓకేనా, ఇక్కడ ద కాంజుగేట్ ఆఫ్ z is z bar అని రాసుకొని ఇది రాసుకోండి. నెక్స్ట్ 8th one చాలా ఈజీ. x plus iy is equal to a plus ib by a minus ib. అయితే ప్రూవ్ దట్ x square plus y square is equal to 1. సో గివెన్ దట్ వాడు ఏదైతే ఇచ్చాడో ఒకసారి రాసుకుందాం. గివెన్ దట్ x plus iy is equal to a plus ib by a minus ib. సో మనందరికీ తెలుసు, ఏం తెలుసు, మాడ్యులస్ ఆఫ్ z is equal to root over a square plus b square. z is equal to a plus ib అయితే మనకి మాడ్యులస్ z ఏమవుద్ది, a square plus b square అవుతుంది. అదేవిధంగా మనకి మనందరికీ తెలుసు z1 by z2 మాడ్యులస్ is equal to మాడ్యులస్ z1 by మాడ్యులస్ z2. సో దీనికి అప్లై చేసండి. సో టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్. సో x plus iy is equal to మాడ్యులస్ ఆఫ్ a plus ib by a minus ib. సో మాడ్యులస్ ఆఫ్ x plus iy ఏమవుద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో మాడ్యులస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 1 వస్తుంది. సో అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1. అదే కదా ప్రూవ్ చేయాలి మనం.
Hansprood. సో ఇది ఫ్రెండ్స్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్లోని అన్ని ఎగ్జాంపుల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు బాగా అర్థమైతే కింద ఎస్ఆర్, సూపర్ స్టార్, మామూలు స్టార్, ఎక్సలెంట్ స్టార్, ఎక్స్ట్రాడినరీ టైప్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన 10 లాజికల్ బిట్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అవి కూడా రాయండి. ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.